వైఎస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా లేకపోయినా ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంటారని వైసీపీ సీనియర్ నేత అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. కష్టం వస్తే కాపాడతారనే నమ్మకాన్ని, ఆపదొస్తే అండగా ఉంటారనే ధైర్యాన్ని రాజశేఖర్ రెడ్డి ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ప్రజల కష్టాలు తన కష్టాలుగా వైఎస్ఆర్ భావించేవారని కొనియాడారు. సోమవారం వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి వైసీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అనంతరం వెంకటరామిరెడ్డి మాట్లాడారు. కష్టం వస్తే కూడా అండగా కూడా నిలబడతాడని చెప్పేసి ఎవరిగా ప్రతి కూడా భావించేవారు. రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా కూడా అందరి యొక్క హృదయాలు కూడా చెక్కు చెదరుకోకుండా ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ఒక విలక్షణమైన నాయకుడు కూడా, ఒక విలక్షణమైన కూడా అతనికి కూడా సుగుణాలు కూడా ఉన్నాయి. కూడా ఎవరైనా కానీ ఆపద ఉందంటే చాలు వెంటనే కూడా సాయం చేయాలని చెప్పేసి తపన మనస్తత్వం ఉండేవాడు. అదే కాకుండా రాజకీయాల్లో కూడా ఉండి ప్రజలకు సేవ చేసుకుంటాడు. ముఖ్యంగా పాదయాత్రలో ఈ తెలుగు ప్రజల యొక్క కష్టాలు కూడా తీసుకుంటారు. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయితేనే కూడా ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రజాప్రభుత్వం చేయని విధంగా కూడా ఏదైనా కానీ ఒక వాగ్దానం చేస్తే ఆ మాట అనేది కానీ ఆ వాగ్దానం కూడా తప్పకుండా కూడా ఆచరించాలని చెప్పేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఆచరించి కూడా చూపించారు. మరీ ముఖ్యంగా కూడా ప్రజల యొక్క కోసం ఆరోగ్యశ్రీ కానీ, రైతాంగం యొక్క బోరుబావులకు ఉచిత కరెంటు కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి పేద ప్రజల కుటుంబాల ప్రజలకు కూడా చదువు కూడా పెద్ద పెద్ద ఉన్నతమైన చదువు వేయాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అనేకమైనవి కూడా ప్రజలను కూడా ఆకట్టుకున్నాయి. అదే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రులు కూడా ఒక ముఖ్యమంత్రి అని కూడా చేయొచ్చు అని చెప్పి నిరూపించారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా కూడా అతను చేసిన మంచి పనులు కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనేది కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేర్లు మార్చొచ్చేమో కానీ ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు మధ్యకు వచ్చేది ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప మరొకటి కాను కూడా కాదు. అలాగే జలయజ్ఞం ద్వారా కూడా మరీ ముఖ్యంగా పీడిత చాలా కూడా వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతాలకు కూడా కృష్ణాల జలాలను కూడా తీసుకొచ్చిన మహానుభావుడు. అనేకమంది ముఖ్యమంత్రులు కూడా అనేకమైన పోరాటం తీసుకొని ఓట్ల కోసం అనేది కూడా ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఎన్నికల ముందు ఫౌండేషన్ స్టోన్లు వేసి పరిమితమైంది. కానీ కృష్ణా జలాలు రాయలసీమ తీసేసి కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో గతంలో ఎన్టీఆర్ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు 2 మార్లు కానీ ఫౌండేషన్ వేసినా కూడా ఒక అడుగు కూడా ముందుకు పోలేని పరిస్థితి 2005లో ఉరవకొండలో కూడా మళ్ళీ కూడా ఫౌండేషన్ వేసి 2012కి ఈ జిల్లాకు రాయలసీమకు అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప, చిత్తూరు తీసుకొచ్చిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తప్ప మరొకటి కాదు. ఈరోజు తాగునీరు, సాగునీరు కృష్ణా జలాలు అందుతున్నాయంటే, రాయలసీమ అందుతున్నాయంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు, అతని పట్టుదల, అతని చిత్తశుద్ధి కూడా తార్కాలను కూడా నిదర్శనము. అందుకోసమే ఏదైనా కానీ మాట తప్పని మనమ తిప్పని నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా నివసించండి అని చెప్పేసి ఈరోజు కూడా భవిష్యత్తులో కూడా ప్రతి వాడు కూడా అంటాడు, ఏదో రాజకీయ నాయకులకి అలా ఉన్నట్టే రాజకీయ నాయకులకి అని చెప్పి అంటాడు. ఏదేమైనా కూడా ఒక మాట చెప్తే అమలు పరిచిన వాడు. సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్ప మరొకటి మాత్రం ఎవరికి కానీ దక్కలేదు. తప్పకుండా చేస్తాం. భవిష్యత్తులో కూడా మేము కూడా 5 సంవత్సరాలు కూడా అదే రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు 2014 వరకు కూడా ఆయన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కూడా ముందుకు పోయిన ఈ ప్రభుత్వాలు, తర్వాత వచ్చిన 2014 నుంచి 19కి వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని ఎక్కడ కానీ ముందుకు తీసుకోలేకపోతే, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడెక్కడ నిలిచిపోతే 2019లో జగన్మోహన్ గారి నాయకత్వంలోకి వచ్చే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు ఎన్నికల సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో పరిపాలన చేస్తాం, ఆ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పాము. ఆ విషయాలన్నీ కూడా 2024 వరకు ప్రభుత్వం ఉన్నంత వరకు జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉన్నంత వరకు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్ఫూర్తితో పనిచేశారో
ఆ స్ఫూర్తితోనే పనిచేశాం. ఈరోజు ప్రతిపక్షంలో మేము ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కానీ కార్యకర్తలుగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి చేశాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర యొక్క ఆశయాలను కొనసాగించడానికి, దాన్ని ప్రజల్లో తీసుకొని పోయడానికి, బలోపేతం చేయడానికి మేమందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కూడా ఎక్కడైనా కానీ విఘాతం కలిగిస్తే కూడా దాన్ని పునరుద్ధరించడానికి ప్రజల యొక్క మద్దతుతో కూడా పోరాటాలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకొని కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా చేస్తూ నేను అందుకోసమే అందరికీ ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరు కూడా చేసుకున్న కార్యకర్తలకు అందరికీ కూడా నేను కోరేది ఒకటే, మనం ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామా అనేది ఆలోచన చేయకూడదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ఆ రోజు కూడా మనం అందరూ కూడా అధికారంలో ఉన్నా కూడా ఏనాడు కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు కూడా ప్రజల కోసం కూడా తిరిగాం. గడప గడపకు ఇంటికి పోయినాం. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు కూడా తిరిగాం. అలాగే కూడా తిరుగుదాం. ఈ రోజు కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం కూడా పనిచేస్తాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో అని కూడా తెలియజేస్తూ నేను అందుకోసమే కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా అలాగే కూడా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు పోదామని చెప్పేసి కూడా తెలియజేస్తూ అతనికి పెద్ద ఎత్తున కూడా నివాళులు అర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ మహనీయుడు ప్రతి ఒక్క జనం గుండెల్లో కూడా చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నాడు. ఆనాడు పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చిన, అలాగే పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చిన, మహిళల కోసం 0 వడ్డీని తీసుకొని వచ్చినా కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆర్థికంగా ఎదగాలి, ఈ సమాజంలో గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ సంస్కరణలు తీసుకొని వచ్చాడు. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కూడా ఎంతగానో మేలు చేశారు. కృష్ణా జలాలను అంద్రి నీవా ద్వారా తీసుకొని వచ్చి ఆయకట్టు రైతులకు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి అపర భగీరథుడుగా కూడా పేరు పొందున్నాడు. అటువంటి మహనీయుడిని మనం ఎప్పుడు ఈ రోజు రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ, అలాగే ఈ సందర్భంగా కూడా కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని కూడా తెలియజేస్తూ ఆ జనహృదయ నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ సందర్భంగా కూడా ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాం.